నా పేరు శివకుమారు. విద్యాసాగర్ వాళ్ళ బావ. నేను విద్యాసాగర్ నాకు బామ్మర్ది అవుతాడు. నేను ఒక్కనే కుమారుడు అండి. బామ్మర్ది ఒక్కడే. ఆయన నివాసం వచ్చేసి మోత్కూరు మండల్, మోత్కూరు విలేజ్, మోత్కూరు నల్గొండ డిస్టిక్లో, యాదాద్రి డిస్టిక్లో. ఆయన ఏం చేసినట్టే సోమవారం రోజు అరుణాచలం టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు గిరి ప్రదర్శన నైట్ లేట్ అయిపోయింది. గిరి ప్రదర్శన చేస్తున్న టైంలో 1 o'clock 2 o'clock ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పైన దాడి చేసి డబ్బులు గుంజుకొని, ఆయన దగ్గర ఉన్న డబ్బులు గుంజుకొని ఆయన పైన దాడి చేసి గొంతు దగ్గర ఇట్లా సర్జికల్ బ్లేడ్ లాంటి ఆయుధంతో గొంతు కట్ చేయడం జరిగింది. ఆ గొంతు కట్ చేస్తే దాడిలో అతను హాస్పిటల్ మార్నింగ్ అప్పుడు 2 గంటలకు అయితే ఆయన అట్లనే కుప్పకూలిపోవడం జరిగింది. అక్కడ కుప్పకూలిపోతే ఆ బ్లీడింగ్ అనేది బాగా అయిపోయి అక్కడనే పడిపోవడం వల్ల ఎవరు చూడలేదు. అక్కడ ఎవరు చూడకపోవడం వల్ల మార్నింగ్ వాకింగ్ వచ్చినటువంటి వాళ్ళు భక్తులు వాళ్ళు వీళ్ళు చూసి 8 o'clock పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు 108లో షిఫ్ట్ చేస్తే 10 గంటలకు మాకు కాల్ చేయడం జరిగింది. ఇట్లా విద్యాసాగర్ వాళ్ళ రిలేషన్ మీరేనా అంటే మేము అని కాల్ చేస్తే మేము వెంబడే స్పందించేసి అవుట్ని అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు నార్మల్గా బాగున్నాడని చెప్పింది. అక్కడికి వెళ్ళి చూసే వరకు మేము బుధవారం రోజు మార్నింగ్ ఉదయం అక్కడ చేరుకున్నప్పుడు అక్కడ చూసే వరకు మేము షాక్ అయ్యాము. అతను వెంటిలేటర్ పైన ఉన్నాడు, అతను ఆరోగ్యం ఏం బాగాలేదు అని చెప్పడం జరిగింది మాకు డాక్టర్లు. చూసిన వెంటనే మళ్ళీ 2 గంటలకు మళ్ళీ పిలిచి మాకు అతను చనిపోయిండు, మీరు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. మేము షాక్ అయ్యి అసలు దిగ్భ్రాంతికి లోనయ్యాము. అసలు ఇంటికాడ వాళ్ళ పరిస్థితి దీనా పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు మొన్న 1 month బ్యాక్ 1 monthలో కాలేదు మా మామకి యాక్సిడెంట్ అయింది. అత్తమ్మకి ఏం తెలియదు. అసలు 32 ఏళ్ళ కొడుకు చనిపోయాడు. అసలు ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏందని మేము దిక్కుతోచిన స్థితిలో ఉన్నాము. ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. చాలాసేపటి దాకా షాక్కు గురయ్యాము. ఎలాగైనా సరే అని వాళ్ళు వీళ్ళు కాల్ చేసి చెప్పడం వల్ల ఇక మేము సలహాలు తీసుకొని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అంబులెన్స్లో తీసుకొని రావడం జరిగింది. నిన్న తీసుకొచ్చిన తర్వాత గురువారం తీసుకొచ్చినాము. అంత్యక్రియలు పూర్తి చేసాం. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తే మా అమ్మ పరిస్థితి, మా అత్తమ్మ పరిస్థితి చాలా ఆర్థిక లోతుల్లో గురయ్యారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా లోటుగా అనిపిస్తుంది. ఎందుకంటే అతనే జాబ్ చేస్తూ వీళ్ళను నెల సంపాదిస్తూ వీళ్ళకు పెట్టడం జరుగుతుంది. అతనిపైన ఆధారపడేవాళ్ళు. అతను లేకుండా పోయాడు. కనీసం గవర్నమెంట్ నుంచి అయినా ఏదైనా కొంచెం బెనిఫిట్స్ కానీ ఏదైనా ఆర్థిక సాయం కానీ అందించగలరని మనం. నా పేరు చిప్పలపల్లి పావని. మా మరిది సాగర్ ఇక్కడ అరుణాచలం టెంపుల్కి వెళ్ళి చనిపోయిండు. అయితే ఇద్దరు దొంగలు కలిసి అతన్ని గొంతు దోసి చంపేసిరంట గిరి ప్రదక్షిణ చేస్తుంటే. అసలు ఏం చేస్తుంది అక్కడి ప్రభుత్వం? కొంచెమన్నా అసలు లేదా బాధ్యత లేదా? అసలు ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రదక్షిణ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కాపాడాలని లేదా? ప్రజలకు కొంచెం కూడా రక్షణ లేకుంటే ఎట్లా? పోయి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన తెలంగాణకి. మనం అట్లా చేస్తామా? వాళ్ళని చేయం కదా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత సేఫ్ వెళ్తామో అట్లనే రావాలి కదా. ఎందుకు చేయాలి అట్లా? అసలు ఇప్పుడు మా అత్తమ్మ ఎంత బాధపడుతురు. వాళ్ళకి ఏంటి ఆదాయం ఏం లేదు. ఒక్కడే కొడుకు, 2 ఆడపిల్లలు. వాళ్ళందరినీ ఎవరు చూడాలి? ఉన్నది అబ్బాయి మమ్మల్ని అందరినీ ఎంతో మంచిగా ఉండేది మాతో పాటు. ఇట్లా అయిపోయిండు. మాకు చాలా బాధ అవుతుంది. అసలు మాకు ఎట్లా అసలు ఏం తెలుస్తలేదు. చనిపోయిండు. అంత ఘోరంగా ఎందుకు చంపుతారు? వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి సార్ మీరైతే. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి. మా అత్తమ్మకి అసలు ఆధారం ఏం లేదు. అతడు చేస్తేనే వాళ్ళకు పూట గడుస్తుంది. అలాంటప్పుడు ఇంత ఘోరంగా జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదు. దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అట్లనే వస్తే మంచిగా ఉండేదేమో. అక్కడ వాడెవడో వచ్చి అట్లా ఘోరంగా చంపేస్తే మాకు ఎంత బాధ ఉంటుంది సార్. దీన్ని మాత్రం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం సార్.